ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క ప్రభు యొక్క దినం, ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి ఆదివారం దినం ఆయన సముఖంలో చేరి దేవుని నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయానికై దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ ఆరాధన కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన స్వామి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. చదువుకున్న లేఖన పాఠం నుండి మా జీవితాలకు అవసరమైన మాటలు అందించండి. మీ వాక్యానుసారంగా జీవించడానికి, మీ రాజ్యానికి వారసులు అవడానికి మీరు సహాయం దయచేయండి. మీ పక్షంలో నిలబడుతుండగా నన్ను మీ గురువుగారికి మరొకపరచండి. మీరు మాట్లాడండి. ఈ మాటలు మేము అర్థం చేసుకుని అంగీకరించి ఆచరించి మీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ మీరు వచ్చినప్పుడు మీతో ఉండడానికి మీరు సహాయం దయచేయండి. మీరు వచ్చిన బిడ్డల మధ్య మీకు వందనాలు తెలుస్తున్నాం. మందరము ఈ వాక్య జ్ఞానంలో ప్రభావ మేము పాల్గొంటుండగా మీ సన్నిధానం తోడుగా వచ్చి నడిపింపు చేసి మహిళ పొందున్నాం. యేసుక్రీస్తున్నామా ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము దేవుని బిడ్డలు గత మాసంలో మనం మాట్లాడుతున్నాం. హెబ్రీ పత్రికలో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గురించి మనం గత మాసంలో మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నటువంటి విషయం ఏ సందర్భంలో దేవుడు తనకి వాగ్దానం ఇచ్చారు అబ్రహాం గారికి, ఆ తర్వాత ఆయన ఎందుకు అన్ని సంవత్సరాల పాటు నిరీక్షణ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలు 4 మాటలు కూడా మనం చెప్తున్నాం. శుభప్రదమైనటువంటి నిరీక్షణ, అది పైనుండి వచ్చినటువంటి నిరీక్షణ అని మనం మాట్లాడుతున్నాం. ఈరోజు దాని కొనసాగింపుగా మనం మరికొన్ని మాటలు చూడటానికి ప్రయత్నం చేద్దాం. గ్రంథంలో నుండి ఆయన అంటున్నాడు, తన తోడు అని ప్రమాణం చేసినటువంటి దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. నిరీక్షణతో ఎదురు చూడటం అంటే నథింగ్ బట్ నిరీక్షణ. కానీ దానికి ఒక ఆధారం ఉంది. ఎదురు చూడటం, నిరీక్షణ రెండు ఒకటే కాదు. నిరీక్షించేది అంటే తనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పు కోసం చూసేటువంటి నిరీక్షణ. కనుక ఈ గత మాసంలో మనం మాట్లాడినటువంటి వాటికి కొనసాగింపు కొద్ది మాటలు మనం చూడబోతున్నాం. రోమియోలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చదువుదాం. చూడండి, 4వ అధ్యాయము 18 చదువుదాం. 4వ అధ్యాయం. నీ సంతానం ఇలాగ ఉండదని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అంటే తనకి ఇవ్వబడినటువంటి వాగ్దానానికి మనం ఏమంటే ఏ బేస్ అని అంటాం. మరి తెలుగు నిమిషం చెప్పుకుంటున్నాం. వాగ్దానము నెరవేరటానికి ఆశ కనపడదు. వాగ్దానం నెరవేరుతున్నటువంటి నమ్మకం లేకపోగా దాని సూచనలు కూడా ఏమీ లేవు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, అదిలో మబ్బులు పట్టినప్పుడు వర్షం పడుతుంది, తూర్పు గాలి వీచినప్పుడు ఇలా వస్తుంది, ఫలానా సమయంలో ప్రభు మనకు ఋతువుల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి అక్కడ రాయబడి ఉంది. ఒక మేఘం వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం సహజంగా, వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక సూచన, పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటి ఆధారం ఏమీ లేదు. కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు నీవు మాట్లాడిన దానికి ఆధారం ఏమన్నా ఉన్నదా? ఇలాంటి సమయంలో ఆయన నిరీక్షణ కలిగి ఉండడానికి గల ఒక కారణం ఏంటి అని అంటే, విశ్వాసములో బలహీనుడు కాక. ఒక చక్కని మాట. ఎందుకు అలా ఉన్నాడంటే, విశ్వాసంలో హెచ్చు తగ్గులు లేవు. విశ్వాసం అనేది నిలకడగా ఉంది. ఆ మాటకు వస్తే విశ్వాసంలో రోజు రోజుకి ఆయన విశ్వాసం పెరుగుతుండే కానీ తగ్గలేదు. అందుకని అక్కడ రాయబడింది ఏమిటి అని అంటే,
విశ్వాసములకు నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయంలో ఎందుకు అదే నిరీక్షణ కొనసాగిస్తూ ఉన్నాడంటే విశ్వాసములో బలహీనత లేకుండా ఉన్నాడు. ప్రభు మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే దేవుని యొక్క వాక్కును మనము అదే విశ్వాసముతో కొనసాగించాలి అని అంటే, నిరీక్షణను కొనసాగించాలి అని అంటే, ప్రభువు రాకడ కోసం ఎదురు చూడాలి అని అంటే విశ్వాసములో బలహీనులు కాక. అక్కడే ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం గారికి శారమ్మ గారికి బిడ్డలు లేనటువంటి సమయంలో ఈమె తొందరపడిపోయి ఏం చేసింది? ఆమె చేసిన పని ఏంటి? శారమ్మ గారు చేసిన పని ఏంటి? బిడ్డలు కావాలి అని, తనకు బిడ్డలు కావాలి అని ఏం చేసింది? అబ్రహాం గారికి తన దాసినిచ్చింది. ఈ తొందరపాటు చర్య కదా, విశ్వాసమే. కానీ విశ్వాసంలో బలహీనులు కాక. అయితే అబ్రహాం గారి విశ్వాసంలో బలహీన పడలేదు. అందువల్లనే ఆయన ఆ నిరీక్షణకు ఆధారము లేకపోయినప్పటికీ, ఏ సోర్స్ అంటాం మనం, ఏ ఆధారం లేదు, అయినప్పటికీ కూడా ఆయన ఎదురు చూడటానికి గల కారణం విశ్వాసములో మనం బలహీనము కాకూడదు అని అంటున్నాడు. విశ్వాసములో బలహీనులు కాకూడదు అని అంటే చదువు మమ్మల్ని బలహీనుడు కాక రోమపత్రిక 4వ అధ్యాయం 18 చదివాం కదా, ప్రభువులకు రాసిన పత్రిక 4:18. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును చారాగర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన నిరీక్షించేటువంటి సమయంలో మరలా ఏముంది అని అంటే విశ్వాసము వలననే బలం పొందాడు. లేదు, తప్పనిసరిగా ఇది జరిగింది. అవిశ్వాసం అనేటువంటి దరిచేరకుండా విశ్వాసములో బలహీనుడు కాక అని. అందుకని మనం పేతురు పత్రిక వాటిలో చూస్తే, ఇక సువార్తల్లో చూస్తే ప్రభువారు అన్న మాట ఏంటంటే అల్ప విశ్వాసులారా అన్నాడు, మీరెందుకు సందేహపడుతున్నారు అన్నాడు. ఇక్కడ అబ్రహాం గారు అయితే తన విశ్వాసమునకు వచనం 18, 19, 20 వచనాలు మనం 3 వచనాలు చదివాం. ఆ 3 వచనాల్లో రాసినటువంటి ఈ రోజు మనం ఆలోచించాల్సింది విశ్వాసములో బలహీనులు కాకుండా ఉండాలి. ఏ విషయంలో అంటే నిరీక్షించే వాటి కోసం ఏమాత్రం కూడా హెచ్చుతగ్గులు లేకుండా. చాలాసార్లు మనకు కొన్నిసార్లు విశ్వాసంలో హెచ్చుతగ్గులు రావచ్చు. మనల్ని కొన్ని కారణాల చేత కొంతమంది ఇంప్రెస్ చేయొచ్చు, లేకపోతే మనకు కనిపించేటువంటి ఆనవాళ్ళు, లేకపోతే కొన్ని కారణాలు మనల్ని విశ్వాసంలో బలహీనులు అయ్యేలా చేయడానికి అవకాశం ఉంది. కానీ వీటన్నిటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదన్నాడు. అయినను అన్నాడు. అయినను అంటే 100 ఏండ్ల గలవాడై తన శరీరము మృతతుల్యమైనప్పటికీ, తర్వాత తన భార్య అయినటువంటి శారమ్మ గారు అయినప్పటికీ సందేహింపక మరలా విశ్వాసములో బలహీనుడు కాకుండా ఉండడానికి ఏముంది అంటే విశ్వాసం వలననే బలహీనుడు కాకుండా ఉన్నట్లు అని రాయబడి ఉంది. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మనం చూస్తున్నాం. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. లేనివి ఉన్నట్లుగా. తన ప్రియమైన దేవుని బిడ్డ ప్రభు చెప్పినటువంటి మాట, వాగ్దానము నెరవేర్పులు జరగాలి అని అంటే మేము విశ్వాసములో ఏమాత్రం బలహీనత చెందించాల్సిన అవసరం లేనే లేదు. 2-3 మనకు తెలిసిన ఉదాహరణలు చెప్పుకున్నాం. మిమ్మల్ని మంటల్లో వేస్తామని అన్నారు. విశ్వాసంలో బలహీనలు అయ్యారా? వేస్తే ఇబ్బంది ఏమి లేదు. మేము చంపేస్తా ఉన్నారు, చంపేసుకైనా ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. ఇది కదా విశ్వాసంలో బలహీనలు పడకుండా ఉండటం అని అంటే తను దేన్నైతే మొదట నమ్ముకున్నారు. అయితే హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయంలో ముందులో రాస్తున్నాడు, అయితే కొందరు వెనుక తీసి అని అంటారు. ఈ విశ్వాసంతో కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగారు కొంతమంది అని అంటున్నాడు. అలాగే మీరు ఉండొచ్చు అని అంటున్నాడు. విశ్వాసములో బలమైనటువంటి వారంగా ఉండమంటున్నాడు. విశ్వాసములో బలహీనులు కావద్దు. విశ్వాసములో బలహీనులు కావద్దు అంటే
శారీరక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనకి ఎప్పుడైనా అనారోగ్యం కలిగినప్పుడు ఏం చేస్తాం? శరీరంలో అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే ఒక ట్యాబ్లెట్, లేకపోతే ఒక డాక్టర్ ఎక్కువ ఇంజెక్షన్, లేకపోతే విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకుంటాం. మరి ఆత్మలో బలహీనమైనప్పుడు ఏం చేయాలి? శరీరం ఎప్పుడు బాగా పనిచేసినప్పుడు, లేకపోతే ఏదో ఇన్ఫెక్షన్స్, ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే అన్నం సరిగా తిన్నప్పుడు, పనిలో పడిపోయినప్పుడు, నీరసించినప్పుడు శరీరం కొద్దిగా బలహీనం అవుతుంది. అలాగే ఉంటాం మాకు అంతే పోయిందని లేదు. బలం పుంజుకోవడానికి దానికి తగ్గట్టు నిద్ర లేకపోతే ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా నిద్రపోతాం. సరైన ఆహారం తీసుకోకపోతే బలమైన ఆహారం తీసుకుంటాం. మరీ ఇబ్బందిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఒక ఇంజక్షన్, ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం. కనుక విశ్వాసములు బలహీనులుగా ఉన్నాము అని అంటే, ఒకవేళ దేవుని సముఖం నుంచి దూరంగా ఉన్నామేమో, దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, తెలిసి కూడా చాలా పనులు చేయకుండా ఉన్నాం. చాలాసార్లు మనం శారీరకమైన విషయాలు మాట్లాడితే ఉదయం రేపటి గురించి ఈరోజు ప్లాన్ చేస్తాం. రేపు మార్నింగ్ ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, రాత్రికి ఏం వండుకోవాలి అని. మంచి విషయమే, 100% మంచి విషయమే. మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు రేపు ఉదయం చదువుకోవాలి, రేపు ఏ పత్రిక ధ్యానం చేయాలి, రేపు ఖాళీ దొరికినప్పుడు ఏ సమయంలో ప్రార్థన చేసుకోవాలి, రేపు ఏ సమయంలో మా ఇంట్లో వాళ్ళతో దేవుని మాటలు కొద్దిసేపు ముచ్చటించాలి. మీ పిల్లలు, మన పిల్లలు ఆహారం తినకపోతే తల్లులేని వారు మీరు ప్రశాంతంగా ఉంటారా? వాళ్ళు తిన్నదాకా కొట్టు, తిట్టు, ఏదో ఒక రకంగా పెట్టి పెద్దోళ్ళు మా పిల్లలకి కావాలమ్మా వద్దని చెప్తున్నానుగా మమ్మీ అంటే, అదే అసలే సీరియస్ అవ్వదు, నాకేం బీపీ వస్తుంది తనేమో అయినా పెట్టి 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 ఎట్లో గట్ట లోపల నెట్టింది. పెద్ద పోట్లాట్టే తిరిగింది పోటీ. మరి శారీరకమైన ఆహారం అంత కష్టపడుతున్నావు, ఆత్మ సంబంధమైన ఆహారానికి మందిరం తీసుకొచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో, బైబిల్ చదువుకునే విషయంలో మన బిడ్డలను మనం బలవంతం చేద్దాం. మందిరానికి తీసుకుని రాలేదు బిడ్డలని, సరేమో వాళ్ళు రావట్లేదండి, తినట్లేదని మానేసేపోయి ఇంట్లో వాళ్ళు మొబైల్ పట్టుకుంటే ఇక మందులు వస్తారా? అన్నం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు, ఎక్కడికి అక్కడే కూర్చుంటారు. సెకండరీ యానిమల్స్ అంటారా? ఏం చేస్తాం? ఏదో ఒక రకంగా కలిపో కట్టు తిట్టు చేస్తున్నారు అంటున్నాడు. విశ్వాసములు మనం బలహీనలు కాకూడదు అని అంటే, విశ్వాసము అనేటువంటిది ఆయన అంటున్నాడు నూనెకి మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సముఖంలో కూర్చోవాలి, మనం కూర్చోవాలి, మన బిడ్డలు కూర్చోవాలి. మనం కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు. నేను అదే ప్రతిసారి ఎందుకు వాళ్ళు విసిగించేస్తావు, నువ్వు వాళ్ళకి తెలియదు ఆహారం తినమంటే, నీకు తెలియదులే అంటాను. తల్లి ప్రేమ కదా, ఏదో ఒక రకంగా బతిమాలు, భయపెట్టు, తిట్టు, కొట్టు, అరిపించుకోను, ఇవన్నీ చేస్తున్న తల్లులు ఏమంటారంటే, నీకు బుద్ధి లేదు, బుర్ర లేదు, అన్నం పెడుతున్నప్పుడు అన్నం పెడుతున్నందుకు ఏం లేదు, నీకు కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ ఎప్పుడు వచ్చిందంటే నీకు కూడా పెళ్ళి అయ్యి అప్పుడు పిల్లలు కంటే అప్పుడు వస్తుంది కామన్ సెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలిసింది. ముందుకు వెళదాం. 4 మాటలు ఈరోజు కూడా మీకు జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. చూడండి, పేతురు రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చేయండి. మనం పేతురు రాసినటువంటి పత్రిక ఎత్తులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేద్దాం. నేను చదువుకుంటాను. ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు చాలా అక్కడ అన్నాం. శరణాగతులమైనటువంటి మనకు అంటున్నాడు. 18వ వచనం మరలా ఒకసారి ముఖ్యమైన మాటలు, పదాలు నేను పలుకుతాను చూడండి. తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానముకు వారసులైన వారికి నిశ్చయముగా, నిశ్చలమైనది, నిశ్చయమైనది మనం ఆల్రెడీ చూసాం, మనం మొదటి వారంలో చూసాం. ఆ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చడం కోసమని ఆయన తాపత్రయపడుతూ ఉన్నాడు. మనకంటే ఆయన వాగ్దానం తీసుకున్న వాళ్ళకంటే ఇచ్చిన వాళ్ళకి తాపత్రయం ఎప్పుడు ఉంది అని ఉంది. సహజంగా ఏం జరుగుతుంది, మన పిల్లలకి అరే నువ్వు 10th పాస్ అయితే, లేకపోతే ఇంటర్ పాస్ అయితే, లేకపోతే వచ్చేవారు మిమ్మల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మాటి మాటికి మనకు గుర్తు చేస్తారు.
కానీ ఇక్కడ అలా కాదు, ఆయనే ఎంతో త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాడు. నేను ఇచ్చినటువంటి వాగ్దానము త్వరగా నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకోసమని ఈ వచ్చిన భాగంలో రాసినటువంటి మాట చూడండి, 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు. ఆ నిరీక్షణ అంటే ఇంట్రెస్ట్ లేదు మనకి. ఎలా మిమ్మల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తారంటే రాన్లీ డాడీ వచ్చేవారు అంటారా పిల్లలు? ఆ స్థితిలో మనమున్న ఆత్మ సంబంధముగా ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం నెరవేర్చుకోవడం కోసం మనం సిద్ధంగా లేనటువంటి సమయంలో ఆయనే సంసిద్ధమై ఎలాగైనా సరే ఈ వాగ్దానం నెరవేర్చాలి అని అంటున్నాడు. అందుకోసమని ఈ వచ్చిన భాగం చూద్దాం. చూడు, నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు. చాలా అంతవరకు శరణాగతులమైనటువంటి. శరణాగతులు అంటే ఏంటి? శరణు అంటే వేడుకోవటం, ఆశ్రయాన్ని కోరుకోవటం కదా. శరణార్థులు అంటారు. యుద్ధములో ఓడిపోయినటువంటి వాడిని శరణార్థులు. ఒక దేశం నుండి వేరే కారణాల చేత ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు శరణార్థులు అని అంటారు వాళ్ళని. అంటే వాళ్ళకి ఇల్లు వాకిలు ఏమీ ఉండవు, అక్కడ బ్రతకలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ వచ్చి ఆశ్రయం ఇచ్చేటువంటి దాన్ని. సో మొట్టమొదటిగా మనకి నిరీక్షణను కలుగు చేయటం కోసం మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుడు. వెయిట్ చేయి, నువ్వు అంతసేపు వెయిట్ చేయలేకపోతున్నారు వాగ్దానం కోసమని. ఆయన దగ్గరకు నిరీక్షణ చదువుతాను అన్నమాట. నిరీక్షణను చేపట్టుటకు ఇంట్రెస్ట్ లేదు అని. చాలాసారి స్కూల్స్లో ఏమంటారంటే, సార్ ఈరోజు ఇంట్రెస్ట్ లేదు సార్, పాఠం రేపు చెప్పండి సార్, ఎగ్జామ్ రేపు పెట్టండి సార్, ఇవాళ రాయనోడు రేపు రాస్తారా? 2 నెలలు 3 నెలలు రాయనోడు ఇంకొక రోజులో రాసేస్తారు. అందుకని నిరీక్షణ చెప్పడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తుంటారు, రేపైనా రాయాలి, ఇప్పుడే రాసేయండి, రేపైనా చేయండి, ఈ రోజే చేయండి. శరణాగతులమైనటువంటి మనకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు. ద పర్పస్ ఆఫ్ ద హోప్ అంట. దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండటం. ఏంటి దానికి కారణం అనంటే, శరణాగతులమై ఉన్నటువంటి మనము అనంటే మనకు ఆయన ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు. దేనికి అంటే నిరీక్షణ చేపట్టి. ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి అంటే వాగ్దానం అందుకోవడం కోసం నిరీక్షణ చేపట్టాలి. వెయిట్ చేయండి. పిల్లలకి ఎగ్జామినేషన్ పెట్టే టైంలో, సార్ పేపర్లో క్వశ్చన్స్ చూసారా, నేను చెప్పండి సార్, 5 నిమిషాలు రాస్తారు కదా, అయినా పర్వాలేదు. పేపర్లు తీసుకెళ్లే టైంలో దారిలో ఒక రూమ్ నుంచి సార్ ఒకసారి చూపిస్తారు. ఏం చేస్తారు ఈ సమయంలో? బుక్ తీసే టైం కూడా అయినా కానీ ఆతృత అనమాట. కొన్ని ఇచ్చినాక ఏమైనా చేస్తారా? అప్పుడు ఏమీ లేదు, కానీ ఆ ఆతృత అంటారు కదా. ఈయన అంటున్నాడు, శరణాగతులమైనటువంటి ఎంత ఇంట్రెస్ట్ మీకు లేనప్పుడు మిమ్మల్ని నేనేం చేశానంటే నా దగ్గర శరణు కోరుతుంది. ఎందుకు అనంటే ఆశ్రయము దుర్గము మీకు నేను అయ్యి ఉన్నాను అని అంటున్నాడు. కీర్తనలో రాసిన మాట ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఈ దుర్గములో యెహోవా నామము బలమైనటువంటి దుర్గము, దాన్ని ఎవడు కదిలించలేడు. నీతిమంతులందులో ప్రవేశించినటువంటిది. ఎందుకు అనంటే ఆశ్రయ దుర్గములోకి ఎందుకు ప్రవేశించారంటే నిరీక్షణ నెరవేర్చుకోవడం కోసం. గుట్నే ఇల్లు ఉంటామా, తుఫాను కేంద్రాల్లో ఉంటాయి. మామూలు ఇప్పుడు కూర్చుంటారా దాంట్లో? ఇప్పుడు లేదండి. పాతకాలంలో ఆ సముద్రం కొడుతున్న పెద్ద పెద్ద తుఫాను హెచ్చరిక కేంద్రాలు అయ్యి ఉండేయట, ఆశ్రయాలు 2-3 అంతస్తులు. అందువల్ల తుఫాను వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు అందులో పెట్టేవాళ్ళు. మళ్ళీ తుఫాను వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మనకి చేస్తున్నారు. తుఫాన్లు వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి మంచి ప్రాంతాల్లోకి ప్రజలను పెట్టి అక్కడ తుఫాను వెళ్ళే వరకు ఉండి వాళ్ళకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చేస్తుంది గవర్నమెంట్. ఎందుకు? ఆపద నుండి తప్పించరు. శరణాగతులమైనటువంటి మనకు నిరీక్షణను, దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణను నెరవేర్చడం కోసం ఆయన సముఖంలో ద పర్పస్ ఆఫ్ ద హోప్. కారణం ఏమిటి అని అంటే ఆయన దగ్గర ఆశ్రయ దుర్గం, మనము ఆ దుర్గములో మనం ఉండాలి అని. నిరీక్షణ నెరవేరే వరకు ఎక్కడ ఉండాలంటే ఆయన దగ్గర శరణాగతులమై ఉండాలి. ఇదే ఆయన చేశాడు. అబ్రహాం గారు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చుకోవడానికి 100 సంవత్సరాలకు కూడా విశ్వాసములో బలహీనుడు కాక విశ్వాసము చేత బలము పొంది ఆ మృతతుల్యమైనటువంటి శరీరాలు, 2 శరీరాలు ఉన్నప్పటికీ ఓపికగా ఎదురు చూశాడు. మనకెంత ఓపిక కావాలో.
ఈరోజు ఉదయకాలం నేను వస్తున్నాను ఒక క్యాలెండర్లో ఓటు చదువుకొని వచ్చాను. మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని రాయబడి. పొద్దున్న క్యాలెండర్ చూస్తారు కదా, క్యాలెండర్లో వాక్యాలు ఉంటాయి. మీరంటే వాక్యం 2 అధ్యాయాలు చదువుతారు కాబట్టి మీరు చూడరేమో, కానీ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత ఈరోజు దేవుని వాగ్దానం ఏంటి, మనకి ఇచ్చినటువంటి క్యాలెండర్లో వాగ్దానము అని, లేకపోతే మరి ఏదన్నా అనుకున్నాను కారణం ఏదైనా. నేను అనుకున్నాను, ఇంకా ఓపిక కావాలి, ఇంకా ఏంటి ప్రారంభంలో ఉన్నామేమో, ఎంత ఓపిక కావాలి, వండర్ఫుల్గా. కనుక ప్రభు అంటున్నటువంటి మీకు మాట, ఆయన వాగ్దానం నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే ఆయన దగ్గర సురక్షితముగా శరణాగతులమైనటువంటి మనకు ఆయన ఆశ్రయ స్థానము. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను తప్పించదు. ఆ దాగు చోటు, ద పర్పస్ ఆఫ్ ద హోప్ ఏంటి అని అంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడు, ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించే వారు ధన్యులు అని రాయబడి ఉంది. ప్రాస్పరిటీ బోధ కాదు, కానీ దేవుని సముఖంలో ఉండవలసిన అవసరం ఉంది. ఆయనను మాత్రమే ఆశ్రయించాలి. మనం చూస్తాం న్యాయపత్ర గ్రంథంలో దేవుడికి ఒక చక్కని కథ చెప్తాడు. చెట్లన్నిటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్తాను. మొల చెట్టు అంటుంది, ద్రాక్ష చెట్టు అంటే లేదు నా పని నేను చేసుకోవాలంటుంది. ఒలివో చెట్టు అంటుంది, లేదు నా పని నేను చేసుకోవాలి అంటే. మొల చెట్టు అని అంటుంది, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, కానీ నా దగ్గర రాకపోయారని మీ సంగతి తేలుస్తానంటుంది. కాబట్టి ఎంత చక్కగా దేవుడు మనకు అర్థమయ్యే సరళ భాషలో రాసి ఉంచాడు. కనుక అక్కడ దానికి అర్హత లేనటువంటి సమయంలో కూడా అలా మాట్లాడుతుంది. నేను దేవుని బిడ్డలారా, దేవునిని మనం ఆశ్రయించవలసిన వారమైన ద పర్పస్ ఆఫ్ ద హోప్, దేవుని యొక్క దగ్గర ఉండడానికి గల కారణం ఆయన మనకు ఆశ్రయమును స్వర్గమును. కిందకి అర్థం చూద్దాం. అక్కడి నుంచి చేపట్టడు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లుగా. ఏంటంట నిరీక్షణ యొక్క శక్తి ఏంటంటే బలమైనటువంటి ధైర్యము అని. ఏముండాలి? ఓపికగా ఎదుర్కొనడానికి ధైర్యము కావాలి. ఎప్పుడైనా మీరు సముద్ర గుట్ట దగ్గరికి వెళ్ళారనుకోండి, అలలు వస్తున్నాయి అనుకోండి, పెద్ద ఆలోచన పక్కన నిలబడతారా? 2 అడుగులు వెనక్కేస్తాం లేదా? మీ అంత ధైర్యం నాకు లేదు, కానీ అప్పుడు దాకా కూర్చుంటాం, మోకాళ్ళ దాకా పాదాలు తగినంత వరకు బాగుంటుంది. అక్కడ నుంచి పెద్ద వినపడుతూ ఉంటూ వస్తుంది, అమ్మో ఇది మళ్ళీ ముంచేస్తుందేమో, ఒక 2 అడుగులు. కానీ ఎప్పుడైనా సరే సముద్రము సునామీ వచ్చినప్పుడు తప్ప తన గీత దాటిందా? మనం ప్రతిసారి 100 సార్లు దాటుతాం కూడా మనకు పోయి తన గీత దాటనే. అంత సముద్రానికి గీత దాటడం చాలా ఈజీ, కానీ ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, ఎందుకంటే దాటడానికి వీలు లేదు, బీచ్ దాటి రావడానికి సునామీ వచ్చినప్పుడు తప్ప. మనకెంత భయం ఉంటామో, ప్రాణం మీద అంత తీపి తెలుసు అది దాటి రాదని, అయినప్పటికీ ఎందుకు వచ్చిన కూడా అదే కదా. లేదు యెహోవా నామము నాకెంతో బలమైనటువంటి శక్తి అని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క సముఖంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానమును మన జీవితాల్లో మనం నెరవేర్పులు జరిగించుకోవాలి అని అంటే బహుధైర్యము పుట్టించును అని అంటున్నాడు. ఈ పేరే చాలు. నేను చిన్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఖైతాన్ ఫ్యాన్స్ అని వచ్చేది, టీవీలు వచ్చినాయి ఎప్పుడప్పుడు కొత్తలో. లైక్ KHAITAN ఖైతాన్ ఫ్యాన్. ఈ పేరే చాలు అనేవాడు. ఒకటి చాలా రకాల ఫ్యాన్లు రాలేదు. దేనికి అంటే ఫ్యాన్ కంటే పేరు చాలు, ఫ్యాన్ కూడా అవసరం లేదా అనిపించేది నాకు అప్పుడు. ఇప్పుడు ఎంత నమ్మకంగా చెప్తున్నాడు. ఒక కంపెనీ ప్రొడక్ట్ని వాళ్ళు చేసుకోవడం కోసం ఈరోజు తర్వాత సృష్టించినటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఇంకెంత విశ్వాసములో, నిరీక్షణలో, ధైర్యముగా ఉండాలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ద పవర్ ఆఫ్ ద హోప్ అని అంటున్నాడు. దేవుని యొక్క శక్తి అని అంటున్నాడు. విశ్వాసంలో ఉన్నటువంటి శక్తి ఏంటి? ఆ శక్తి అని అంటే కృతతుల్యమైనటువంటి గర్భములో నుంచి ఈరోజు ప్రపంచ వ్యాప్తముగా ఉన్నటువంటి ప్రతి బిడ్డ వచ్చినటువంటి దేవుని యొక్క వార్త. నేను ఒక ఫినరల్కి వెళ్ళినప్పుడు మా బంధువులు విజయవాడ దగ్గర ఉండవలసి సెంటర్ ప్రకాష్ నగర్. దేవుడు యేసు ప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు మా ఇంటి పక్కన మా ఇంటికి వాళ్ళకి వదిలింకో ఎంతటి వాటి పూజలు అది చేసేవాళ్ళు అంటే, ఆవిడ నిన్న మాకంటే సూపర్ సీనియర్. అక్కడ కలుసుకున్నాం.
బంధువులు కాదు కానీ కలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు దేవుడు అని మాకు తెలియలేదు. తెలిసి ఉంటే గనక ఇప్పుడు ఏం బాధపడుతున్నామంటే, ఇంకా ఎంతగా మేము మారేవాళ్ళమో, ఎంతమందికి దేవుని బిడ్డలుగా మేము ఏర్పాటు చేసేవాళ్ళం. 2 ఏళ్ళు అవతలే మందిరం ముందు ఎప్పుడు కూడా యేసు ప్రభు అంటే ఏదో అనుకున్నాం, కానీ ఎప్పుడైతే ఆ గృహంలో వాళ్ళ నాన్నగారు చనిపోయి దాదాపుగా 30 ఇయర్స్ అవుతుంది. ఈరోజు వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా యేసు ప్రభు అంటే అసలు తెలియదు వాళ్ళకి. అవి చక్కగా సాంప్రదాయాలన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు, వినేవాళ్ళు కాదు. ఒక జీవితం మార్చేసింది. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళకి దేవుడు, వాళ్ళ అమ్మగారు అన్నీ తీసేసి మందిరానికి బయలు పట్టుకొని వచ్చింది. ఆ ఒక్క జీవితం ఏం చేసింది అని అంటే, కుటుంబాలను 3వ తరంగా ఈరోజు మార్చేసి, నిన్న దాదాపు 2 గంటల సేపు వాళ్ళు నిలబడి మాట్లాడుతూనే ఉంది. మీరు వెళ్తుంటే మాకేమీ అర్థం కాలేదు. ఏమీ తెలియకుండా చేసిన ప్రార్థన మమ్మల్ని ఎంతగా మార్చివేసిందంటే, మా కుటుంబాలన్నింటినీ కూడా మార్చివేసింది. 3వ తరం వాళ్ళు ఏమంటారంటే, మీ వీడియోస్ మా పిల్లలు చూస్తారండి, నా పర్ఫెక్ట్ ఉంటుంది యూట్యూబ్లో. వాళ్ళ జనరేషన్ కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళు మనవాళ్ళు చూస్తున్నారు అని అంటే దాదాపు 2-3 గంటలు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క నామం ఎంత శక్తివంతమైనటువంటిది అనేటువంటి విషయం ఆ వాళ్ళు గగ్గొచ్చింది. వీళ్ళు జీవితంలో మారరు అని స్టాంప్ వేసి కూర్చున్నటువంటి కుటుంబాలు చివరిలో ఒక మాట ఉంది, మేము నమ్మకార్థ క్రైస్తవులుగా లేకుండా ఉండడానికి దేవుడు సహాయం చేశారంటే నాకు కూడా భయం వేసి ఉంటుంది ఆ మాట అన్నప్పుడు. ఏమో కొన్నిసార్లు మనము కాంప్రమైజ్ అవుతున్నామేమో అనిపించింది నాకు కొద్దిసేపు. ఆవిడ మమ్మల్ని కదర్చలేదు సార్, మేము ఏ స్థాయిలోకి మేము వెళ్ళాము అని అంటే, అందుకోసమే దేవుడు మమ్మల్ని కొద్ది దూరం ఉంచాడేమో, ఆలస్యంగా మాకు రక్షణ ఇచ్చాడేమో. కానీ ఈరోజు ఎలా ఉన్నామంటే, స్థిరమైనటువంటి వాడు, తను ఎవరు కదిలించబడలేనటువంటి పేదలు ఎవరు కదిలించలేడు. ఇలాంటి బలమైనటువంటి దుర్గం, బలమైనటువంటి నామము, ద పవర్ ఆఫ్ ద హోప్. విశ్వాసం యొక్క శక్తి ఏంటి అని అంటే, అది కదిలించబడలేనిది అని అంటున్నాడు. నిన్ను కదిలించబడుతున్నామా? లేదు, లేదు, కదిలించబడడానికి అవకాశం లేదు. విశ్వాసంలో మనం కదిలించబడితే, నిర్లక్ష్యంలో మనం అనుమానాస్పదంగా ఉంటే మనం ఇంకా సంపూర్ణమైనటువంటి చక్కని మాట మాట్లాడింది ఆవిడ. ఆవిడ చెల్లి నా క్లాస్మేట్, 10th క్లాస్ వరకు నా క్లాస్మేట్. విషయం ఏంటంటే, వాళ్ళు బంధువులే కానీ సంప్రదాయం ప్రకారంగా చూస్తే ఎంతో దూరంగా ఉండేటువంటి వాళ్ళు. 30 ఇయర్స్ తర్వాత వాళ్ళ విశ్వాసం వాళ్ళు వింటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, కానీ ఆ శక్తిని ఆశ్రయించేవారనిగా. ద పవర్ ఆఫ్ ద హోప్, ద పర్పస్ ఆఫ్ ద హోప్. ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ద పవర్ ఆఫ్ ద హోప్ అని అంటే, దేవుని యొక్క శక్తి ఏంటి అని అంటే, ఆయన నామములోనే ఉంది అని అంటున్నాడు. చదువుదాం అక్కడ చూడండి ఒకసారి. నిరీక్షణ చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి, బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేశాడు. ప్రమాణం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకు ఒకటే గుర్తొచ్చింది ప్రమాణం అంటే. అక్కడ తప్ప మనకేం గుర్తొస్తుంది? మామూలు ఈ ప్రమాణాలు కాదులే, కానీ చేతిలో చేసుకుని కష్టమందును వ్యాధి అందును మీకు నవ్వులాంటిగానే ఉంటాం తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత అలాగే ఉంటున్నామా లేదో మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, ఇది దేవుని చేత చేయబడినటువంటి ప్రమాణం. దేవుడికి మనిషికి, వివాహాల్లో మనిషికి కుటుంబానికి సంఘము ఎదుట, సమాజం ఎదుట చేసేటువంటి ప్రమాణం. కానీ దేవుడే సర్వ సృష్టికర్తే దిగి వచ్చి మనుషులతో చేసినటువంటి ప్రమాణము. ఆ ప్రమాణం గురించి ఆయన మాట్లాడుతున్నాను. నిరీక్షణ చేపట్టి శరణాగతులమైన మనకు బహుధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. చేతిలో చేస్తే ఏంటి? వాగ్దానము. చిన్నపిల్లలు కూడా అంటుంటారు, అమ్మ తోడు అంటారు, అతను కూడా అలాగే అంటారు. చిన్నదాని కోసం, బలపం కోసం పెన్సిల్ పాపం వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు పెట్టకంటారా అట్లాగా అని చెప్తాను నేను. ఈ కాలం పిల్లలు పెట్టట్లేదు, కానీ మేము చిన్నప్పుడు ఏముండేది? అమ్మ తోడు, నాన్న తోడు, దేవుడు తోడు అనేవాడు. అంటే వాడిని నమ్మించడానికి పాపం వాడు అంతకంటే వాడికి అవకాశం లేదు. కానీ ఇక్కడ వాగ్దానం చేసినటువంటి దేవుడు దాన్ని దృఢపరచడం కోసము, నీ నిరీక్షణ కోసము, విశ్వాసం కోసము ప్రమాణమే చేసేసాడు దేవాది. నిర్గమకాండంలో మోషే గారు రాసిన సందర్భంలో అన్నాడు, అబద్ధమాడుటకు ఆయన నరుడు. మనుషుల ప్రమాణమే నమ్మేసినప్పుడు నువ్వు దేవుని ప్రమాణం ఇంకెందుకు నమ్మలేకపోతున్నావు అనేటువంటి.
ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఎందుకు అబ్రహాం గారు నమ్మాడు అంటే, నాకు వాగ్దానం చేసిన మనుషుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయటం మాత్రం ప్రమాణము చేశాడు కదా. సంఘం ఎదుట, సమాజం ఎదుట నేను నిన్ను స్వీకరించి అన్నిటినీ కూడా నేనే బాధ్యుడిని అంటాయి కదా, అన్నిటికీ నేనే బాధ్యత వహిస్తాను. మనిషి ప్రమాణానికి అంత విలువ, పెళ్లి ప్రమాణానికి అంత విలువ ఉన్నప్పుడు దాన్ని అంతటిని సృష్టించినటువంటి దేవునికి ప్రమాణానికి ఇంకెంత ఉండదు. కిందకి వెళ్తాం చూడండి. ధైర్యం కలిగినట్టు ప్రమాణం చేసి వాగ్దానం దృఢపరిచారు. వాగ్దానం దృఢపరిచి ఈ నిరీక్షణ నిశ్చయలను స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుతున్నది. ద ప్లేస్ ఆఫ్ ద హోప్. మూడవది ఏంటి అని అంటే, ఆయన అన్నాడు ఈ వాగ్దానము ఎక్కడికి ప్రవేశించింది అంటే తెర లోపలికి ప్రవేశించింది. అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి తెరను తెప్పివేసింది. ఇంతకుముందు దేవుడు చూడాలి అని అంటే ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవాడు. లోపల ఏం జరుగుతుందో తెలిసేది కాదు. ఆయన బయటకు వచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించను గాక అంతే. ఈ లోపల ఏం జరుగుతుందో తెలిసేది కాదు. దేవునికి మనిషికి మధ్య మీకును మీ దేవునికి మీ రహస్య పాపములు అడ్డు గోడల వలె ఉన్నది అంటున్నాడు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మన్నము కాదు, చూడనేరకుండునట్లు ఆయన కన్నులు అని అంటున్నాడు. కానీ ఏం అడ్డం వచ్చింది ఆయనకి మనకి అంటే రహస్య పాపములు అని అంటున్నాడు. వీటిని కొట్టివేయటం కోసం, వాటిని ప్రాయశ్చిత్తం చేయటం కోసం, నిరీక్షణను నెరవేర్చడం కోసం, అడ్డుగా ఉన్నటువంటి తెరను చించివేయటం కోసం, తొలగించడం కోసం ఆయన సశరీరుడుగా ఈ లోకానికి ఏతించి తన రక్తాన్ని చిందించి తన పవిత్రమైన నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తములు శుద్ధీకరించి వాగ్దానం నెరవేర్చుని తేలిక చేశాడు. ఏమిటి మన నమ్మకం అని అంటే, ఎక్కడుంది మన నమ్మకం అంటే అది కింద మధ్యలో ఆయన తెర లోపల ప్రవేశింపజేస్తున్నాడు. ఎక్కడ ప్లేస్ అని అంటే తెర లోపల ప్రవేశించి మనం చదువుతాం, రాజులైన యాజక సమూహంగా మనందరినీ గలతీ పత్రికలు అంటున్నాడు ఆ వాగ్దానము చేత తండ్రి నాయన అబ్బా అనే అవకాశాన్ని ఇచ్చాడు. దేవా అనే ఆ స్థాయి నుంచి తండ్రి నాన్నగారు అనేటువంటి స్థాయిని ఇచ్చాడు. దేవుడు దేవుడుగా ఉండలేదు. ఆయన అంటాడు నా కుమారులుగా మిమ్మల్ని చేసుకుంటున్నాడు. దేవుడు మనుషుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులను దైవ కుమారులతో సమానంగా తన కుమారులుగా చేసి మూడవ మాట మనం చూస్తా ఉన్నాం. ద ప్లేస్ ఆఫ్ ఎక్కడ మనం కోరుతున్నాం, ఎక్కడ మన యొక్క విశ్వాసము అని అంటే నిరీక్షణ అని అంటే తెర లోపలికి ప్రవేశింపచేసి ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొంది ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేశాడు. ఎంత గొప్ప భాగ్యమో అర్థం చేసుకున్నాం. కాస్త మనకి రాజకీయ నాయకులు, డబ్బున్న పలుకుబడి కలిగిన వాళ్ళు, మన చుట్టాలు, బంధువులు అయితే మనకెంత గర్వంగా ఉంటుంది. వాళ్ళు మనకేం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయనే మనుషులను తన బిడ్డలుగా చేసుకుంటే, తన కుమారులుగా చేసుకుంటే అంతకు మించినటువంటి అలా చేయటం కోసం తెర లోపల ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి మనకు ఆ తెర లోపలికి అవకాశాన్ని కల్పించాడు. లోపల ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరూ ఇప్పుడు రాజులైన యాజక సమూహముగా తానే ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభు, యాజకత్వం చేసేటువంటి ప్రభు ఆయనే తన శరీరాన్ని అర్పించాడు. మేకల యొక్క గొడవ యొక్క రక్తముతో కాక తన రక్తముతో తెర లోపల ప్రవేశించి ఆయన పాప పరిహారార్థముగా బలియ్యాడు. ఈ బలి ద్వారా తండ్రికి మనకును మధ్యలో ఉన్న తెరను తొలగించి వేశాడు. తొలగించి తండ్రితో సహా అబ్బా నాయన, గంతి పత్రిక మీరు ఇంటికి పదవి అబ్బా నాయన అనే గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుడిని దేవా అనే అవకాశం కాదు, తండ్రి నాయన నా మా నాన్నగారు అందు గొప్ప భాగ్యం ప్రియమైనటువంటి దేవుని ఉంటారు. మూడో మాట చూస్తున్నాను ఎక్కడ ఉంది అని అంటే ప్లేస్ ఆఫ్ మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం ఎక్కడంటే తెర లోపల ఉన్నటువంటి దాన్ని మనం బహిర్గతపరిచాడు. దేనికి అనంటే అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చాలి. ఆ నెరవేర్పు కోసం ఆయనే బలైపోయినట్టుగా మనం మరణించినటువంటి దేవుడు,
తిరిగి లేచినటువంటి దేవుడు తన మరణము ద్వారా తెరను తీసివేసి వాగ్దానానికి మరింత దగ్గరగా మనల్ని చేసి ఆయన ఆరాధించే అవకాశాన్ని ఇచ్చాడు. కింద చదువులో చూడండి, ఆత్మకు లంగరు వలె నుండి ఇక్కడ మాట్లాడుతుంది. అక్కడే ఇందాక బలము అని చెప్పినటువంటి మాట దగ్గర లంగరు అనేటువంటి మాట. మనకు తెలుసు, సముద్రాల్లో పెద్ద పెద్ద షిప్స్ అనేటువంటివి వస్తాయి. వాటిలో చాలా కొన్ని వందల వేల టన్నుల ఆహారం కానీ రకరకాల వస్తువులు తీసుకురావడం జరుగుతుంది. ఇవి కొంతకాలం పాటు నది ఆ సముద్రంలో ఉండాలి అని అంటే కదలకుండా ఉండడానికి లంగరు, యాంకర్ అంటారు, మీకు బాగా తెలుసు. చాలా పెద్ద పడవలు, ఒక్కోసారి 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా కదలకుండా సముద్రం యొక్క ఒడ్డు దగ్గర ఉండాలి. అవి ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఆ సరుకులు తీయటానికి, ఈ అలల దాడికి అది కొట్టుకొని పోకుండా బలమైనటువంటి లంగర్ వేస్తారు. అంత పెద్ద షిప్కి ఆ లంగర్ మనకు కనపడదు, పైనుంచి వేస్తే సముద్రం అడుగును వెళ్ళదని. అంత పెద్ద షిప్ని, కొన్ని వందల వేల టన్నులు ఉన్నటువంటి సరుకులు ఉన్న షిప్ని కదలకుండా చేస్తే అక్కడ నుంచి పోలిక. మన విశ్వాసం మనం ఇంత పెద్ద ఉండదు, మన విశ్వాసము మనకి బయటికి కనపడేటువంటిది కాదు, అది దేవునికి మనకుల మధ్యలో ఉండేటువంటి. దూరం నుంచి చూస్తే షిప్పే కనపడింది, కానీ దాన్ని ఆనుకున్నటువంటి దాన్ని కదలకుండా చేసే లంగర్ ఎక్కడ ఉంటుందంటే భూమి లోపల, ఐ మీన్ సముద్రం నీళ్ళ లోపల, ఇసుక లోపలికి గట్టిగా పట్టుకొని ఇంత పెద్ద షిప్ని చిన్న లంగరు కదలకుండా ఏమన్నాడు? బలమైనటువంటి నామము అని అంటున్నాడు. పై వచనంలో మనం చదివాం, అక్కడ వారపైన వారికి నిశ్చయం ఉద్దేశించిన వాడై తన సంకల్పం చొప్పున 4వ లైన్ చూడండి, చేపట్టు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు అని. ఏమిటి ఈ బలమైనటువంటి దాన్ని? యాంకర్, దాని పట్టుదల మనం కదలకుండా స్థిరులైనటువంటి వారముగా ఉండాలి అని. ద పవర్ ఆఫ్ ద అనుకుని చెప్పుకున్నప్పుడు, ద పవర్ ఆఫ్ ద హోప్ అని చెప్పుకున్నప్పుడు బహుధైర్యమును, అలాగే ఇది కదిలించబడకుండా స్థిరమైనటువంటి లంగరు వంటిది అని అంటున్నాడు. అలా తన ఎంత పెద్ద షిప్ అయినా, అంటే మనం ఇంకో రకంగా చెప్పుకున్నాం, ఎంత పెద్ద సమస్యలైనా మనం కదిలించడానికి వీళ్ళేనే కదిలించబడినటువంటి వాడు. యోగు గారు మనకున్నాడు, ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా కదిలించబడకుండా ఉన్నటువంటి మాట. చదువుదాం 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలము స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశిస్తున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ద పర్సన్ హూ ఈజ్ అవర్ హోప్. ఎవరు మన నిరీక్షణ అంటే? ఎవరు మన నిరీక్షణ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని అబ్రహాం గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? మెల్కీసెదెకు క్రమము చొప్పున ఏమిచ్చాడు గుర్తుందా మీకు? అబ్రహాం గారు మెల్కీసెదెకును కలిసినటువంటి సందర్భంలో రొట్టెలు ఇచ్చాడు, ఆయనకు కావాల్సినటువంటి అర్పణలన్నీ కూడా ఇచ్చాడు, కానుకలు కూడా ఇచ్చాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున అబ్రహాం బోల్డంత ఆస్తి, ఇంత అని కాదు. అప్పుడు ఆస్తులు, ఈ గొర్రెలు మేకలు పశువులను బట్టి ఆస్తులు లెక్కించే సమయం. అప్పుడు ఇంకా బంగారాలు వస్తే అదే మన దానికి ఇప్పుడు లెక్క కట్టే వాళ్ళకి కాదు, దాన్ని బట్టి దాని ఆస్తులు కాదు గమనించేవాళ్ళు. పెట్టారా మన పర్పస్ ఆఫ్ ద, ఎవరు మనకి ఈ హోప్కి ఆధారము లేక విశ్వాసానికి ఆధారము అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆరాధనకు యోగ్యుడు, అర్పణలకు లేక, ఎందుకంటే ఆయన అంటున్నాడు ఒక్కసారి బలి మన కోసం అర్పించబడినటువంటి. మనుషుల యొక్క మేకల యొక్క పక్షుల యొక్క రక్తము, కోడల యొక్క దూడల యొక్క రక్తము కాకుండా తన రక్తము ద్వారా శుద్ధీకరించి పాపమును ఒక్కసారి ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవునికి నీ హృదయాన్ని అర్పించవచ్చు. మన అర్పణలు ఏమిటి అంటే మన హృదయం ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించడం. మనకున్న నమ్మకం ఎవరు అనంటే, ఎవరు? మా నమ్మకం, మా ఆశ, మా కొండ, మా కోట. చాలాసార్లు మనం అంటాం, మా బిడలు చూసి వీడే మా అన్నారా లేదా ఎప్పుడైనా? వీళ్ళే మా. మంచి విషయమే, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు మీరు. కానీ ఇది దీనికి మించింది, దీంతో పోతానికి కాదు. ప్రభు మనకిచ్చినటువంటి బిడ్డలు, వాళ్ళ మీద మనకి ఎంత నమ్మకం. మా నమ్మకం వీళ్ళేనండి, మా కొండ, మా కోట అనుకోవటం తప్పేమీ కాదు, ప్రభు ఇచ్చాడు అనుకోవడం. కానీ వీళ్ళన్నింటినీ సృష్టించిన దేవునికి ఇంకెంతగా మన జీవితాలను
మనం సమర్పించవలసిందిగా ఆలోచించాము. 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాము. ద పర్సన్ ఈజ్ అవర్ హోప్. ఎవరు? ఆయనే మన ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. మేకలు గొర్రెలు కాదు, ఆయనే సశరీరుడుగా ఈ లోకానికి ఏతించి పాపము అంటకుండా ఈ లోకంలో జీవించి ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు తానే తన శరీరమును అర్పించి, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? సహజంగా మనుషులు తెచ్చినటువంటి పాప పరిహారార్థమై తెచ్చినటువంటి మేకలు, కోడెలు, పావురాలు, గూబలు వాటిని బలి అర్పించి వాళ్ళ పాపానికి పరిహారం చేసేవాడు, ప్రాయశ్చిత్తము చేసేవాడు. ఇది మరలా మరలా జరుగుతూ ఉండేది. కానీ ఆయన ఒక్కసారి ఆ ప్రధాన యాజకుడే ఇక వీటితో సంబంధం లేకుండా పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన పావన రక్తమును మా కోసం చిందించి ప్రోక్షించి మనల్ని విమోచించినటువంటి దేవుడు ఎందుకు ఇదంతా చేశాడంటే నిరీక్షణ